ఇది కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ మీరు అధికారంలోకి వచ్చింది ఎట్లా మీ అధ్యక్షుడు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారే చెప్పారు కక్కిస్తామని ఏం కక్కిచ్చారు ఇప్పటిదాకా ఏం కక్కిచ్చారు భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా 10,000 కోట్ల రూపాయలు వరద రాష్ట్రం చేత మీరు ఇచ్చింది ఎంత 400 కోట్ల రూపాయలు ఇచ్చారు మీద అందుకే శోభక్ అదే చెప్పింది మీరు డైవర్టింగ్ ఎంపీలు ఎందుకు గెలిపించారు ఓటు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ బీఆర్కి ఎంత ఇచ్చింది మేడం 59,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో 8 మంది ఎంపీలు తెలంగాణకి ఏం చేశారు కౌశిక్ భాయ్ 59,000 కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందా అమరావతికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చినా గుజరాత్ 1 రూపాయి ఇస్తే 7 రూపాయలు కేంద్రం ఇస్తుంది తెలంగాణ 1 రూపాయి ఇస్తే మాకు ఇచ్చిందంతా 42 పైసలు మరి మిగతా 55 పైసలు అయ్యి మీ తెప్పేయండి కేంద్రం నుంచి నిధులు తేండి మరి భారతీయ జనతా పార్టీ నిధులు తెప్పుడు కాదు మీరు కేంద్రం నుంచి ఎన్ని నిధులు చెప్పేయండి మరి మీరు నిధులు లేకుండా తెలంగాణ సమాజాన్ని ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా భారతీయ జనతా పార్టీ ఎన్ని నిధులు చెప్పండి మరి మీరు ఎందుకు గెలిపించిన ఎంపీలు మరి 8 మందిని ఒట్టినే ఉంటానికా లేకపోతే ఒట్టి ఉంటాను చెప్పండి ఒక్క నిమిషం ఇప్పుడు ఇది మేము ఇది ప్రధానంగా ఒక్క నిమిషం ఇది ప్రధానంగా ఒక్క నిమిషం అన్నా ఇది ప్రధానంగా సర్పంచుల యొక్క సమస్యల పైన సర్పంచుల యొక్క ఇబ్బందుల పైన మాట్లాడాల్సిన సందర్భం ఇక్కడ అప్పులు లేకుండా తెలంగాణ ఉద్ధరించినట్టు అంటే భారతీయ జనతా పార్టీ కేసీఆర్ సపోర్ట్ చేస్తుందా మరి ఒక్క నిమిషం కౌశిక్ భాయ్ మేడం మీరు అధికారంలో ఉన్న కేంద్రంలో మీ ఇద్దరు కేంద్ర మంత్రి ఏం చేసారు చెప్పండి కిషన్ రెడ్డి గారు ఏం చేసారు బండి సంజయ్ ఏం చేసాడు కనీసం నవోదయ కూడా స్కూల్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏం చేస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏం చేస్తున్నారు ఒక్క నిమిషం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒట్టినే ప్రజలు తెలియకుండా మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం ప్రజలు నేను శ్వేతపత్రం గురించి మాట్లాడుతున్నారు కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం దానికి చెప్తాను నేను ఇలా కేసీఆర్ హయాంలో పనిచేసారు కేసీఆర్ పోయి అడగని చెప్తున్నారు కదా కౌశిక్ గారు నేను ఒక్క విషయం ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ఒక్క నిమిషం మనమేదో మీరు ఒక్కసారి వాస్తవం మాట్లాడండి కౌశిక్ గారు మీరు ఒక్కసారి వినాలి లేదన్నా మిమ్మల్ని ఎందుకు గెలిపించారో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు అనేది ప్రజలకు అర్థమవుతుంది మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాలి ఒక్కసారి కౌశిక్ గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు ఏమన్నారు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు పోయి కేసీఆర్ అడుగురు అని అంటున్నారు ఒక్క నిమిషం అన్నా మేము గత ప్రభుత్వంలో చేసిన పనులనే చెప్తున్నాము కానీ ఆ పనులను ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వినియోగిస్తుంది కదా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వినియోగించుకుంటుంది కదా ఇవాళ మీరు అన్న మీ జోలు ఎట్లుందంటే మీ జోలు మీరు బీఆర్ఎస్ పార్టీ మీరే సర్పంచ్ల సంఘం అవుతారు ఒక ఆయన జర్నలిస్టులు బీఆర్ఎస్ పార్టీ అవుతారు ఒక ఆయన రైతుల ముసుగులు ఒక్క నిమిషం అన్న మీ మాట తీరు అంటే మీది ఎట్లున్నదంటే మీది ఆడరాక పాత గజ్జలు అన్నట్టున్నది మీకు ఆట ఆడరాక గజ్జలు పాతకున్నాయండి చెప్తే ఎట్లా అది కాదు కథ మీకు మేమేం అడుగుతున్నాము మేము పని చేసినాం నేను చెప్పలేదండి ఈ మాట నేను చెప్పలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిరు ఏది ఎలక్షన్ల ముందర ఒక్కసారి మీరందరూ కూడా వినండి ఇది నువ్వు ఒక్కసారి వినిది ఒక్కసారి వినండి మీరు వినండి రావాలి మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది రోడ్ల మీదకి రాండి మంత్రులను నిలదీయండి ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు ఇవాళ మీరు అప్పులు కట్టడానికి ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు అందుకే ఇవాళ మంత్రులను చొక్కా పట్టి నిలదీయండి ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా
ఇప్పుడు మేము ఏం చేయాలన్నా ఒక పాయింట్ గత సర్కార్లో ఉన్న మంత్రుల్ని అడుగుమన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడానికి మస్తు చెప్తారన్న. గత సర్కార్లో ఉన్న వాళ్ళని అడిగినరా, ఇదే ఒత్తిడి తెచ్చిండ్రా. ఇంటికో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం 3 ఎకరాలు 100 ఉన్నాయి మేము చెప్తానికి. విద్యార్థి రియంబర్స్మెంట్ యాదవ్ 2 గ్రామాలలో చేసిన పనులన్నా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా కనిపిస్తున్నవి. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు తీసుకొస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదా చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారు. మేము తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అయిపోతే మాకు ఇచ్చేది 40 పైసలే. మా పైసలు 55 పైసలు ఎప్పుడు ఇస్తారు? గతంలో కూడా అదే జరిగింది కదా అన్న. గతంలో కూడా అదే జరిగింది. ₹1 తెలంగాణ నుంచి పోతే 42 పైసలు మాత్రమే తెలంగాణకు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తక్కువ ఇవ్వట్లేదండి. గతంలో ఏదైతే ప్రొసీజర్ ఉన్నదో అదే ప్రొసీజర్ నడుస్తున్నది. గతంలో నిధులు కావాలి కదా. బీహార్ కి ఎట్లా ఇచ్చి 55,000 కోట్ల రూపాయలు, ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్లు ఎట్లా ఇచ్చారు? మన రైల్వే నిర్మాణానికి 62,000 కోట్లు ఇచ్చారు. అమరావతి ఇవన్నీ ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు? ఎన్నికల ముందు ఎందుకు మీరు ఎన్నికల ముందు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ హామీలు ఎందుకు ఇచ్చారు? ఇలా సర్పంచులకు మేము బిల్లులు ఇస్తాము, సర్పంచులను ఆదుకుంటాము, సర్పంచులు అఘాయిత్యాలకు పాల్పడొద్దు, సర్పంచులు ఎవరు చచ్చిపోవద్దు అని చెప్పి మీరు చెప్పారు కదా. మరి ఇవాళ మీరు ఎందుకు ఈ రోజు ఎందుకు అదంతా మర్చిపోతున్నారు? ఇవాళ మీ పని మొత్తం ఎట్లున్నదంటే మీ పనితీరు ఇలా కౌశికన్న చెప్పే పనితీరు ఎట్లా ఉన్నది అంటే మా వరకు వచ్చే వరకు సోమవారం, మీ వరకు వచ్చే వరకు మంగళవారం అన్నట్టున్నది కథ మీది. మీ కథ మొత్తం ఎట్లున్నదంటే మా కాడికి వచ్చే వరకేమో సోమవారం. సమాధానం చెప్తున్నాం అండి. మా మంత్రులు కలిసి మీ ప్రభుత్వం కలిసి రానే ఎవరన్నా సర్పంచ్ కలిసి మందలు ఇచ్చారు ఎవరన్నా? ఎవరు? మేము ఎన్నిసార్లు కలవలేదన్నా. అరే మీ ప్రభుత్వంలో మా మంత్రులు కలుస్తున్నారు. మీ అంతలో మీరు అనుకుంటే ఎట్లా? మీ అంతలో మీరు అనుకుంటే ఎట్లా? లేదు అన్నా, ఇప్పుడు మీరే ఫామ్ హౌస్ అంటారు, మీరు ఏది మాట్లాడుతూ ఒక పాయింట్ అడిగింది. మీరు ఎన్నికలు ఎప్పుడు మేడం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలో 42% ఇవ్వాలని చెప్పి అందుకని ఆ కాయిదాలు మన రోడ్డు మీద మొత్తం పడ్డాయి కదా. మీరు చేసినటువంటి సర్వే సంక్రాంతి తర్వాత ఎలక్షన్ నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు బీసీలకు ద్రోహం చేసింది. 34% నుంచి 23% కుదించి మీరు బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. మీరు సర్పంచ్ నిధులు ఇవ్వండి, మీరు కాంట్రాక్ట్ 40,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మీరు విద్యార్థులకు 5,000 కోట్ల రియంబర్స్మెంట్ ఇవ్వండి, మీరు మహిళా సంఘాలు 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేయండి, మీరు యాదవ్ 2 విడత గొడవలు ఇవ్వండి. మీరు మేము చేసిన పాపాలకు ఈ పాపాలకు అన్నిటి కారణం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అన్ని పాపాలన్నీ సరిదిద్దే టైం తీసుకుంటాం. అందరు చెప్తుందేమో సంక్రాంతి తర్వాత ఎలక్షన్లు ఉంటాయి అని, కానీ మీరు చెప్పిన ప్రకారం అయితే ఇంకొక 2-3 నెలలు పడుతుందా? ఇప్పటికే సంవత్సరం అయింది. ఎంతో విలువైనటువంటి 1 సంవత్సర కాలాన్ని వృధా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు పెడతారు? ఇప్పుడు బీసీలకు ద్రోహం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా? భారతీయ జనతా పార్టీ ఏదైనా స్టాండ్ మరి బీసీ రిజర్వేషన్ పెంచుతుందని కోరుకుంటారా? చెప్పండి. మరి శోభక్క చెప్పాలి, నరసింహారెడ్డి గారు చెప్పాలి. మీరు ఏదైతే చాలా మంచి విషయం చెప్పారు. బీసీలకు ఏదైతే 42% డిక్లరేషన్ అని చెప్పి నిజామాబాద్ డిక్లరేషన్ చేసిరో, మీరు ఇవాళ 42% మీరు 42% ఏదైతే రిజర్వేషన్ చేస్తా ఉన్నారో స్థానిక సంస్థలలో ఖచ్చితంగా దానికి మీరు కట్టుబడి ఉండాలి. 42% రిజర్వేషన్ కి మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మీరు ఏదో ఇప్పుడు ఊకెసంపుడు ఉపన్యాసాలు కాదన్నా. నేను 42% మీరు 100% రిజర్వేషన్ ఇవ్వాలి. ఉపన్యాసం ఏం కాదు, మేము చర్చకి అన్నింటి సిద్ధం ఉన్నాం. కేసీఆర్ గారికి ముఖం చూపిస్తాను, ప్రజల ముఖం చూపిస్తాను చేతగాకనే అసెంబ్లీ రావట్లేడు. కేసీఆర్ గారు వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పదా? దేని మీద స్టడీ, దేని మీద చర్చ చేద్దాం? 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసినారు, మేము 1 yearలో ఏం చేసినాం సిద్ధం ఉన్నాం మేము మాట్లాడడానికి. మేమేమన్నా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ దయచేసి ఒకటే మేము మాట్లాడతాం. ఎలక్షన్లప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చెప్పింది పెద్ద మాటలు, మేము అన్నింటిపై చర్చ చేస్తాం. ఏం చెప్పినా తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేస్తాని ఓసీ సంబంధించినట్టు మహేష్ రెడ్డి గారిని మీరు బీజేపీ నేత చేశారు. మీరు మాట్లాడితే నమ్ముతారు. తెలంగాణకి 2 కేంద్ర మంత్రులు తెలంగాణకు ప్రత్యేక నిధులు ఏం తెచ్చారు? మహారాష్ట్ర ₹1 ఇస్తే కేంద్రం ₹5 ఇస్తుంది. ఉల్టా
ఆ గుజరాత్ 1 రూపాయి ఇస్తే ఉల్టా కేంద్రం 7 రూపాయలు ఇస్తుంది, ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే కేంద్రం 6 రూపాయలు ఇస్తుంది, తెలంగాణ 1 రూపాయి ఇస్తే మాకు 42 పైసలు ఇచ్చి తెలంగాణ తీవ్ర అన్యాయం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి మీరు ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు మాట్లాడే తెలంగాణ సభ హర్షిస్తుంది. 8 మంది ఎందుకు గెలిపించారు మేము? మా కాంగ్రెస్ పార్టీ 8 మంది గెలిపించారు, మీకు 8 మంది గెలిపించారు, మీరు ఏ ప్రత్యేక నిధులు? మీరు కౌశిక్ గారిని నోరు మూయిస్తానంటేనే నేను మాట్లాడతాను, లేకుంటే లేదు. బడ్జెట్ మీద మాట్లాడాలనుకుంటే మా కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిస్తుంది సర్పంచ్లకు అనేది నేను మాట్లాడగలుగుతాను. నాకు ఆ దమ్మున్న లీడర్ని. అధికారంలో ఉన్నామని ఎటుబడితే నోరు వారేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి, శోభకి ఏమన్నా తప్పుగా మాట్లాడితే నేను నా బీజేపీ నా మోడీ అని నేను మాట్లాడితే మీరు నా మీద దాడి చేయాలి. నేనేం మాట్లాడుతున్నా? న్యాయంగా సర్పంచులు బిల్లులు మాత్రమే. ఏమంటావే నరసింహారెడ్డి అన్న? అంతే అంతే, మనం ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయదు. అరే బొడిగ శోభక ఉద్యమకారాలే తెచ్చిన తెలంగాణలో జై తెలంగాణ అననోళ్ళు ఇలా ముఖ్యమంత్రులు అయిన మంత్రులు అవుతారు, కడుపు ఉడికిపోతుంది. అవి కాదు ఇక్కడ ఏజెండా. నేను ఒక జడ్పీటీస్ గా చేసిన బిడ్డను, నేను ఒక ఎమ్మెల్యేగా చేసిన బిడ్డను. ఇక్కడ ఎజెండా హై డ్రీమ్ ఎజెండా ఏం తీసుకొచ్చింది? స్థానిక ఎన్నికలు, సర్పంచ్. అవునా కాదా? కాబట్టి అదే ఎజెండా మాట్లాడాలని 8 మంది ఎంపీలు ఏం చేసిండ్రు, ఎమ్మెల్యేలు ఏం చేసి, ఇది కాదు. ఇది ఒకసారి మళ్ళీ ఐ డ్రీమ్ ఛానల్ మళ్ళీ ఒకసారి పిలవండి. ఇప్పుడు తను కూడా నరసింహారెడ్డి అన్న కూడా తను ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తలేడు, ఆదుకున్నారని అంటలేడు. మ్యాక్సిమము మేము తీసుకున్నాం, ఇంకా మాకు సపోర్ట్ కావాలి అనేది తను కూడా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు ఏం స్పీచ్ ఇచ్చిండ్రో నరసింహారెడ్డి అన్న గారు వినిపించిండ్రు కదా. కాబట్టి మీరన్న మాటనే నిలబెట్టుకోండి, ఆత్మహత్యలు ఆపండి, సర్పంచ్ల బిల్లులు ఇవ్వండి, అర్జెంట్ గా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి. అదే ఎజెండా ఐ డ్రీమ్ లో. ఇక మా ఎంపీలు ఏం చేసిండ్రు అంటే మీ ముఖ్యమంత్రి గారు పెద్ద గుడ్డెత్తుకొని తిరిగిండు ఎన్నికల ప్రచారంలో. రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ గట్లే నాశనం పట్టించింది ఈ రాష్ట్రాన్ని, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. నువ్వు కూడా గదే పదంలో పోతే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ మోడీ గారి దగ్గర కూర్చోవాలి, ఇది కొత్త రాష్ట్రము, మాకు డెవలప్మెంట్ కావాలి, 10 ఏళ్ల కాలంలో కుటుంబ పాలన జరిగిందని ప్రజలు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు, మాకు ఈ రాష్ట్రానికి అదనంగా ఫండ్స్ ఇవ్వండి. 3వ సారి మోడీ అధికారంలోకి వచ్చిండ్రు, సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడండి, సర్పంచ్లను కాపాడండి. 40th-50th ఫైనాన్స్ మేమే ఇస్తున్నాం కదా. మేమంటే ప్రజలు 2 రకాల పన్నులు కడతారు, రాష్ట్ర ప్రభుత్వానికి కడతారు, కేంద్ర ప్రభుత్వానికి కడతారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? గతంలో సర్పంచ్లకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పడిచితే ముఖ్యమంత్రి అంతా అతలకుతలం చేస్తుంటూ డైవర్ట్ చేస్తాడని నేరుగా 40th-50th ఫైనాన్స్ అని నేరుగా గ్రామ పంచాయతీలకు వేసింది. కాబట్టి వల్ల గ్రామాల డెవలప్ జరిగిందంటే కేంద్రం నుంచి వచ్చిన ఫండ్సే. ఇవాళ నరసింహారెడ్డి అన్న గారు చెప్పిండ్రు, అది ముమ్మాటికి నిజం. పోన్రి రేవంత్ రెడ్డి అన్న గారు వాళ్ళ ప్రభుత్వం అంతా పోయి కూర్చొని మాట్లాడి తిట్టుడు ఎందుకంటే మోడీ గారిని తిడితే ఏమొస్తుంది మీకు? మీరు తిట్టడం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధికి 0 ఉంటది కదా. ఇక్కడ సర్పంచులు గెలవాలంటే, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోండి. మా కిషన్ రెడ్డి గారిని తిట్టిరి, కేంద్ర మంత్రి గారిని, మా బండి సంజయ్ అన్న తిట్టిరి, మా ఈటల రాజేందర్ అన్న తిట్టిరి, లాస్ట్ కు మా దేశ ప్రధానమంత్రి గారిని కూడా వ్యక్తిగతంగా దూషణ చేస్తారు. మీకు ఏమొచ్చిందండి? ఏమొస్తుందండి? అది కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఏ నాయకుడైనా ప్రజలు పన్నులు కడతాండ్రు, ఆ పన్నులకెళ్ళి వచ్చేదే బడ్జెట్. ఆ బడ్జెటే గ్రామాలలో డెవలప్మెంట్ జరగాలి. పార్టీల పరంగా వ్యక్తిగతంగా దూషణలు చేస్తే వాళ్ళకేందండి 5 ఏళ్ళు పదవులు రాజవైభోగం అనుభవిస్తారు. ఇప్పుడు ఉన్న మంత్రులు, ఆ ముఖ్యమంత్రులు అందరూ పదవులు అనుభవిస్తారు. కానీ గ్రామాలలో ఉన్న సర్పంచులు నలిగిపోయి ఉన్నోళ్ళు, వాళ్ళని ఆదుకునే ఆలోచన ఉండాలి. కానీ మీరు ఒక్కటి హై డ్రీమ్ ఛానల్ వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పూర్తిగా గ్రామ పంచాయతీల మీద అవగాహన ఉన్నోళ్ళనే డిబేట్కు పిలవండి. గాయకెత్తుకొని దురుసుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను కూడా మస్తు మాట్లాడతా, కానీ ఇది ఎజెండా కాదు. ఎందుకంటే మనం రెచ్చిపోయి మాట్లాడితే సర్పంచ్లు బిల్లులు రాక ఇంకా ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది, ఇంకా నలిగిపోతారు, కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. అలాంటి పరిస్థితి కాదు. నువ్వు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో సర్పంచ్లు ఆదుకోండి. గ్రామాలు చీకట్లో ఉన్నాయండి. ఉదాహరణకి నిన్న నేను నా ఊరికి పోయినా, మా సార్ది ఈ 1 year వర్ధంతి ఈ నెల 22వ తారీఖు చేయాలి. నేను నిన్న నా ఊరికి పోయినండి, నా సొంత ఊరికి పోయినా. నా అత్తగా ఊరికి పోతే సర్పంచ్ ఉన్నప్పుడు కార్యదర్శి సర్పంచ్ వచ్చి బొడిగ శోభకు వచ్చిందని కలిసిటోళ్ళు
మేడం ఏమన్నా వర్క్ చేయించాలా విలేజ్ లో ఏంది అని అడుగుతాను. నిన్న స్పెషల్ ఆఫీసర్ అన్నట్టు అయినా ఊళ్ళో లేదు. మేము కొన్ని చెట్లు అవి ఇవి భయంకరంగా ముఖాల మీద కలిగే పరిస్థితి కనబడ్డది. అయ్యో కనీసం ఓ సైడ్ కన్నా కట్టియాలి చేయాలి. బ్లీచింగ్ పౌడర్ పోస్టోళ్ళు లేవి, మోరీలని దోమలు కంపు వాసన ఇదంతా ఏంది అని అంటే స్పెషల్ పాలన స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళంతా ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎప్పుడు రివ్యూ పిలిపిస్తారో ఏమని అటెన్షన్ ప్లీజ్ అన్నట్టుగా నిలబడతారు వాళ్ళ. పాపం వాళ్ళని ఏమనట్లేదు కదా. విపరీతమైన దోమలు ఊడ్చే వాళ్ళు ఆడ నిలబడి చేయించటం లేరండి. అదే సర్పంచ్ ఉంటే ఆడ నిలబడతారు. సర్పంచ్ గారితోని కార్యదర్శి గారు వస్తారు, వార్డు సభ్యులు ఉంటారు. నేను ఊటాగా మాట్లాడుతున్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా. నరసింహారెడ్డి అన్న బొడిగా శోభక్క గాలన్న అనేటోళ్ళు కింది స్థాయి నుండి ఎదిగిన బిడ్డను నేను ఏకదం ఎమ్మెల్యే అయిన బిడ్డను కాదు. రేవంత్ రెడ్డి అన్న కూడా అంతే. మీరు 2001 నుంచి ఉద్యమ ప్రస్థానం నుంచి మీరు మొదలు పెట్టారు అక్క. గొప్ప లీడర్లు అవుతారు. చరిత్ర సర్పంచ్లను ఆగం చేయకండి. వెంటనే వాళ్ళ బిల్లులను చెల్లించండి. సర్పంచ్ ఎన్నికలు జరపండి. గ్రామాలను కాపాడుకోండి అని బొడిగే శోభక్క గాలన్నగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకసారి హై డ్రీమ్ కు శోభక్కను పిలిచే ముందు, నరసింహారెడ్డి అన్నను పిలిచే ముందు కౌశిక్ అన్నకు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళనే పిలవండి. ఎందుకంటే కౌశిక్ అన్న ఒక మాట చాలా బిజీ ఉంటాను. ఇలాంటి నాకు ఒక లెక్క కాదు. వాళ్ళ అధికారంలో ఉండాలి కదా, చాలా బిజీ ఉంటారు. కాబట్టి మరి ఎందుకు ఓకే అబద్ధాలు మాట్లాడేది నాకు అర్థం కాకడతా. ఎడిపోయిన నిధులు కేంద్రం ఇచ్చిందని చెప్పి శోభక్క చెప్పింది. ఎడిపోయిన మరి నిధులు మేము తీసుకున్నామా? మేము డైవర్ట్ చేసినావా కేసీఆర్ లాగా? ఎందుకు మేడం ఎవరు డైవర్ట్ చేయలేదు ఇక్కడ? లేలే కౌశిక్ గారు ఒక విషయం ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు మాట్లాడేటువంటి విధానం కానీ వీళ్ళు మాట్లాడేటువంటి తీరు కానీ మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకునే పద్ధతి కాదు. లేదు లేదు కౌశిక్ అన్న మీకు ఒక విషయం చెప్తా. 2023 జనవరి 2023లో ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర అన్న ఒక్క నిమిషమే. ఇప్పుడు ఏదైనా నిదానంగా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది భాయ్సాబ్. ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే నిదానంగా మాట్లాడుకోవాలి. ఈడ ఎవరు కలవలే, ఎవరు ఏం చేయలేదు భాయ్సాబ్. నువ్వు ఇదే తప్పు, ఇదే పొరపాటు. లేదు ఒక్క నిమిషం, నేను ఒక్క విషయం చెప్తా వినే అన్న. ఇప్పుడు ఇది రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన ప్రోగ్రామ్ కింద అన్న మీరు ఒక విషయం, రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన ప్రోగ్రామ్ కింద 2023 అవునన్నా నేను మీరే చెప్తున్నా. అరే మీ జోలే చెప్తున్నాను నేను. ఏడైతే ఇందిరా పార్క్ దగ్గర మీరు మీటింగ్ పెట్టిర్రో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఏమైతే చెప్పిండో గ్రామాలను ఆదుకుంటా నేను అన్ని రకాలుగా నేను చూసుకుంటాను. మీరు ఇచ్చిన మాటలను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలను ఇచ్చినటువంటి మాటలను మీరు నిలబెట్టుకోండి. ఇట్లా గాయ నోరు చేసి గాయ మాట్లాడితే కాదే, వాస్తవం మాట్లాడుతున్నాము. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా దాదాపు 12-13 మంది సర్పంచులు చచ్చిపోయారండి. లాస్ట్ 1 ఇయర్ టెన్యూర్ లో 60 మంది చచ్చిపోయారని నేను చెప్పలే, స్వయాన మీ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. గతంలో 2023లో చెప్పారు 60 మంది చచ్చిపోయారని చెప్పారు. ఈ 1 ఇయర్ లో 13 మంది చచ్చిపోయారండి. మీరు వాళ్ళని కాపాడండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, మా బిల్లులు ఇవ్వండి. మీరు నేనేమంటున్నా, ఈ ఐ డ్రీమ్ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. మేము సర్పంచులము ఎవరమైతే పనిచేసినామో, గ్రామాలలో పనిచేసినామో, ఎవరమైతే ఈ గ్రామాలు బాగుండాలనేటువంటి పని చేసినామో, ఆ గ్రామాలలో ఇంకా కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఎవరైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అధికారులు కానీ వెళ్తున్నారు కదా ఈరోజు, వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి బిల్లులు వీళ్ళకి అందినాయా లేదా?
ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి వ్యక్తే కదా. మీరు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము ఏం అడుగుతున్నామా? మేము మాకేమన్నా ఏం వజ్రాలు వైడూర్యాలు అడుగుతున్నామా? మేము ఊర్లో పనిచేసినాం నాయన మహాప్రభు. మా బిల్లులు ఇప్పి పైసలు రాక అప్పులు చేసి పుస్తలు అమ్ముకొని, గిన్నెలు అమ్ముకొని, చెంబులు అమ్ముకొని, షెల్క్ అమ్ముకొని, ప్లాట్లు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి బిచ్చగాళ్ళ కంటే దరిద్రంగా అయిపోయింది మా పరిస్థితి. మా బిల్లులు ఇవ్వమని మేము అడిగితే ఇది ఎక్కడదో కాళేశ్వరం పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఈ ఊరంతా తిప్పుకుంటూ వచ్చి అసలు విషయం మర్చిపోయి గిదంతా మాట్లాడితే ఎట్లా? మీ సొంత గ్రామంలో కూడా మేమే చేసినామే పని. వరదలు వచ్చినాయి ఊళ్ళకి, అదెక్కడి నుంచి వస్తాయి? 10,000 కోట్ల రూపాయలకు 400 కోట్ల కేంద్రం ఇచ్చిందా? మిగతా పైసలు ఎవరు ఇచ్చారు? మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా మేడం. అదెందుకు బాధ్యత? అంటే బాధ్యత కదా. ఎమర్జెన్సీ ఉంటుందా? గతంలో చేసిన వర్క్ ఉంటే మీరు చెప్పండి. ఎమర్జెన్సీ ఫస్ట్ ఖర్చు పెట్టుకున్నాం కదా. ఎమర్జెన్సీ అది అవసరం కాబట్టి దాన్ని ఖర్చు పెట్టారు. తర్వాత ఇప్పుడు ఈ సెక్షన్ ద్వారా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కేసీఆర్ గారు ఎన్నడూ మిమ్మల్ని మాట్లాడలేదు. ఆగండి, మిమ్మల్ని మాట్లాడలేదు. ప్రగతి గేట్లను మీకు దగ్గర రానిలేదు. మీతో ఒక మంత్రి మాట్లాడలేదు. మీరు ఆనాడు కన్నా ఈనాడు మంచి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మంత్రి గారు మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నాడు. ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన నిధిని ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన తర్వాత మా ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి భారతీయ జనతా పార్టీ ఏంటంటే బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితి కనపడతాం. ఓన్లీ బీసీల రిజర్వేషన్ పెంచడం కోసం మాత్రమే మేము బీసీకి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. అదే కాకుండా కులగన్న జరుగుతా ఉంది. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత ఎలక్షన్ పెడతామని చెప్పేసి, అదే కాకుండా మీరు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ధరణి ప్లేస్ లో కొత్త 6వ చట్టం తీసుకొచ్చి భూమాతను తీసుకొచ్చి మొత్తం ప్రజల సమస్యలే కదా ఇవన్నీ కూడా. ఒక్క నిమిషం అక్క శోభక్క లాస్ట్లీ. ఓకే రైట్, యా శోభక వెళ్ళిపోయింది. యా ఆల్ రైట్. సో మొత్తం మీద అది సరే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే గ్రామాలలో ఈ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సర్పంచ్కి సంబంధించిన బిల్స్ క్లియర్ చేయాలి. ఆ తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తే ఏమన్నా అధికార పార్టీ ఏమన్నా సీట్లు మేబీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే నిజంగానే గ్రామాల్లో ఉన్న సిచ్యువేషన్ అయితే అది అన్నటువంటిది అయితే ఇప్పుడైతే వినిపిస్తున్నటువంటి మాట. అండ్ కాంగ్రెస్ సర్కారు కూడా చాలా క్లియర్గా చెప్తుంది, మేము ఖచ్చితంగా బిల్స్ క్లియర్ చేస్తాం, రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ పరిపాలన అందించబోతున్నాం, రైతు భరోసా కల్పించబోతున్నాం, అండ్ 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ చెప్పామో అది అమలైన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తాం. ఇదైతే క్లియర్ కట్గా ఇప్పటికైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు అయితే డెఫినెట్లీ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టబోతుంది. ఆ రోజు అగైన్ మనం డిస్కషన్ పెట్టుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి కౌశిక్ యాదవ్ గారు, నరసింహారెడ్డి గారు, అండ్ ఇంతకుముందు జూమ్లో జాయిన్ అయిన బొడిగ శోభక్క గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ వాజ్ స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.